తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ రూమర్స్ లో నిజం లేదంటూ ఇప్పటికే మనం క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు చిత్ర యూనిట్ కూడా ఇదే క్లారిటీ ఇస్తోంది. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న డ్రాగన్ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. షూటింగ్ ఆగిపోయిందని, ఎన్టీఆర్ అవుట్పుట్ విషయంలో హ్యాపీగా లేరన్న ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమే. డ్రాగన్ విషయంలో ఆల్ ఈజ్ వెల్ అన్న విషయం మనం ఆల్రెడీ చెప్పాం. తాజాగా డ్రాగన్ మూవీ టీం నుంచి కూడా అదే క్లారిటీ వచ్చింది. త్వరలో కొత్త షెడ్యూల్కు రెడీ అవుతున్నారు మేకర్స్. స్క్రిప్ట్ రీరైటింగ్ కోసం బ్రేక్ తీసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరింత ఫైన్ ట్యూన్ చేసిన డ్రాఫ్ట్తో సిద్ధమయ్యారు. గాయం నుంచి కోలుకున్న తారక్ కూడా షూటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నవంబర్ 3rd వీక్ నుంచి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది. ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోన్న యూనిట్ 2026 మొదట్లోనూ నార్త్ యూరప్లో మరో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించబోతున్నారు. మంచుకొండల్లో ప్లాన్ చేసిన ఈ సీక్వెన్స్ కోసం ఇప్పట్నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నారు తారక్. ఇప్పటికే పూర్తయిన షెడ్యూల్లో లీన్ లుక్లో కనిపించారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం కండలు పెంచే పనిలో ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2026 ఎండింగ్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీం. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లైనప్ సెట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ స్పిరిట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వరుసగా టాప్ స్టార్స్తో సినిమాలు చేస్తున్న సందీప్ అప్కమింగ్ లిస్ట్లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉన్న క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఎమోషనల్ డ్రామాలను ఇంట్రెస్టింగ్ టేకింగ్ తో రా అండ్ రస్టిక్ గా చూపించే సందీప్ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు సంబంధించిన వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ వర్క్ పూర్తయిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వన్స్ షూటింగ్ మొదలైతే 4 నెలల్లోనే సినిమాను పూర్తి చేసేలా పక్కాగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా నెక్స్ట్ మూవీ వర్క్ కూడా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు సందీప్. ఈ క్రేజీ కెప్టెన్ నెక్స్ట్ మూవీ మహేష్ బాబు హీరోగా ఉంటుందన్న న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట వంగ. మహేష్ మూవీ తర్వాత చేయబోయే సినిమా విషయంలోనూ ఆల్రెడీ ఓ నిర్ణయం తీసుకున్నారు అన్నది మరో అప్డేట్. తన ఫస్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండతోనూ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారట సందీప్. అయితే ఈ లైనప్ అనుకున్నట్టుగా జరగాలంటే మాత్రం మహేష్ను రాజమౌళి రిలీజ్ చేస్తేనే. రీజనల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు చూడడం, బాలీవుడ్లో సక్సెస్ అయిన స్టార్స్ హాలీవుడ్ వైపు చూడడం ఇదంతా గతం. ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్కి ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్. కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్స్ని రంగంలోకి దించేందుకు కూడా రెడీ అంటున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ రైన్ రెనాల్డ్స్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య జక్కన్న RRR కోసం కూడా హాలీవుడ్ స్టార్స్ ను రంగంలో దించారు. ప్రేమ కథతో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ నటించారు. ఆ సినిమా తర్వాత ఒలివియాకు హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పెరిగాయి. ఇదే సినిమాలో మెయిన్ విలన్ గా హాలీవుడ్ స్టార్ కనిపించడం సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. లైగర్ సినిమా కోసం కూడా ఓ హాలీవుడ్ లెజెండ్ ని తీసుకొచ్చారు పూరి జగన్నాథ్. ఇంటర్నేషనల్ బాక్సర్, మూవీ ఆర్టిస్ట్ మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించారు. అయితే పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాకపోవడంతో ఆ క్యారెక్టర్ సినిమాకు హెల్ప్ అవ్వలేదు. స్టార్ హీరోల సినిమాల సందడి లేకపోవడంతో కుర్ర హీరోలు జోరు చూపిస్తున్నారు. అప్కమింగ్ సినిమాల అప్డేట్స్తో హడావిడి చేస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో యంగ్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల ప్రమోషనల్ అప్డేట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు చాలా కాలంగా కష్టపడుతున్న ఆది సాయి కుమార్ కూడా ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శంబాలా పేరుతో తెరకెక్కుతున్న మిస్టిక్ థ్రిల్లర్ మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నాళ్లు బాయ్ నెక్స్ట్ డోర్ తరహా పాత్రల్లో మెప్పించిన శర్వానంద్ రూట్ మార్చారు. అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న బైకర్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో 6 ప్యాక్ యాప్స్ కూడా చూపించబోతున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. కాంతారా సక్సెస్ తర్వాత వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో జోరు చూపిస్తున్నారు. అయితే కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ చేయబోయే సినిమా ఏంటన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే ప్రీక్వెల్ ను రూపొందించారు. ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కావడంతో రిషబ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. జై హనుమాన్ తో పాటు బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీని కూడా లైన్ లో పెట్టారు. అయితే ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఏ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్స్ లో నెక్స్ట్ జై హనుమాన్ స్టార్ట్ అవుతుందన్నారు రిషబ్. కానీ ప్రెజెంట్ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఛత్రపతి శివాజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే రిషబ్ సెట్ లో అడుగు పెట్టే వరకు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ లో కీర్తి సురేష్ కొత్తగా ఓ సినిమా ఒప్పుకున్నారు అనే న్యూస్ అలా వచ్చిందో లేదో ఇలా వెంటనే వైరల్ అవుతున్నారు మరికొందరు హీరోయిన్లు. వీళ్లలో కొత్తగా బాలీవుడ్ లో ట్రయల్స్ వేస్తున్న అందాల భామలు కొందరైతే ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు మరికొందరు. నార్త్ లో చాలా సినిమాలు చేశారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్ లో జబర్దస్త్ ప్రాజెక్టులను వదులుకున్నారు ఈ లేడీ. ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లోనూ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. లేటెస్ట్ గా వరుణ్ ధావన్తో హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తున్నారు. మన పూజా హెగ్డే మాత్రమే కాదు, మృణాల్ ఠాగూర్ కూడా ఇందులో ఓ నాయిక. మృణాల్ అడపాదడపా నార్త్ లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం పట్టలేదు. అందుకే సౌత్ ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్ లో హోల్డ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది. లేటెస్ట్ గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయిన కీర్తికి నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ తేవాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఆల్రెడీ రామాయణతో పలకరించడానికి రెడీ అవుతున్నారు మన సాయి పల్లవి. గ్లోబల్ రేంజ్ లో ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ చెప్తున్న మాట. ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్ లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు. ఫస్ట్ సినిమాతోనే నార్త్ లో క్లిక్ అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటే, మరికొందరికి మాత్రం పట్టు వదలని రష్మిక ప్రయత్నం స్ఫూర్తిగా మారుతోంది. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.